డాలీ బుక్ మై షోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. డబ్బింగ్ యావరేజ్గా ఉంది. చాలా వైలెన్స్ ఉంది. ఫ్యామిలీతో చూడడం అయితే కష్టం. అలాగని 18+ సీన్స్ అలాంటివి ఏమీ లేవు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం, ఈ మూవీ రివ్యూ కోసం అయితే మీరు ఒక 1 మినిట్ అలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ అయితే మన సెకండ్ ఛానల్కి ఏమైందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. స్పైసీ మూవీ టాక్స్ పని అయిపోయింది భయ్య. 1 ఇయర్ కష్టం వేస్ట్ అయిపోయింది. రీయూజ్డ్ కంటెంట్ అని, లేదంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అని ఏదో ఒకటి. అందుకే ఫ్రస్ట్రేషన్తో వీడియోస్ అన్ని డిలీట్ చేసి పడేశాను. నా ఓన్ కంటెంట్, ఓన్ స్క్రిప్ట్. సో ఆ ఛానల్లో ఇంకా ఆ మూవీ రివ్యూస్, ఏ మూవీ రివ్యూస్ కూడా రావు. బట్ ప్లాన్ చేస్తున్నా. అందులో ఓన్లీ రికమెండేషన్స్ వీడియోస్, బెస్ట్ మూవీస్, వరల్డ్లో ఉన్న బెస్ట్ మూవీస్ అన్నీ కూడా సజెషన్స్ మాత్రమే ప్లాన్ చేస్తున్నాను. ఈ మంత్లో చెప్తాను. ఆ ఛానల్ నేమ్ కూడా మార్చేస్తాను. అండ్ ఈ ఛానల్ కూడా వచ్చిన ప్రతి మూవీ రివ్యూ ఇచ్చుకుంటూ వెళ్ళడం అంటే కష్టం. సెలెక్టెడ్ మూవీస్ మాత్రమే ఇక్కడ నుండి వస్తాయి. నేను నా వర్క్ చేసుకోవాలి, నా హెల్త్ చూసుకోవాలి, నేను బయట వర్క్ చేసుకొని మనీ అర్న్ చేసుకోవాలి. ఇందులో వచ్చింది ఏం లేదు భయ్య. జస్ట్ 5,000 6,000 అంతే. ఏదో ఖర్చులకు అంతే. ఏదో ఛానల్ ఉంది కాబట్టి చేయాలి. సో ఎవరైనా కొత్తగా ఇలాంటి రివ్యూస్ ఛానల్ పెడదాం అనుకుంటే మాత్రం కొద్దిగా థింక్ చేయండి. వేస్ట్ అన్న అభిప్రాయం. ఇంకా మిగతా వాటిని కాన్సన్ట్రేట్ చేయండి. సరే, ఇదంతా పక్కన పెట్టి మూవీ ఎలా ఉందంటే మాత్రం, డాలీ మూవీని నేను కొద్దిగా ఖాళీగా ఉన్నానని జాలీగా చూస్తే మూవీలో ఏం లేదు, ఖాళీగా ఉంది భయ్య. చూసినందుకు మాత్రం నేను బలి. దీని జోలికి మళ్ళీ మళ్ళీ వెళ్ళొద్దని నేను చెప్తున్నా. ఇదొక పెద్ద సొల్లుబొక్క సినిమా భయ్య. ఇంకెంతకాలం రా బాబు ఈ టార్చర్? ఎందుకురా డబ్ చేస్తారు? మమ్మల్ని బతకనివ్వండిరా. ఈ సినిమాకి యావరేజ్, బిలో యావరేజ్, 1 టైం వాచబుల్, మినిమం బాగున్నా ఇలాంటి డైలాగులు అయితే చెప్తాను నేను. ఈ సినిమాకున్న ఒకే ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే మాత్రం 1:15 నిమిషాలు. అంటే భరించాల్సిన టార్చర్ ఉంది కదా, అది 1:15 నిమిషాలు మాత్రమే. డైరెక్టర్కి టమాటా సాస్ ఫ్రీగా దొరికినట్టుంది. ఎక్కడ చూసినా దాన్ని పోసాడు. వైలెన్స్ పేరుతో నరుగుడు తప్ప ఇంకేం లేదు. సినిమాలో హీరోయిన్ సగం సేపు అరుస్తూనే ఉంటుంది భయ్య. ఆ మరుపులు వింటే మనకు చెవుల్లో రక్తం రావడం కాయ. అసలు అడవిలోకి వెళ్ళిందే ఇద్దరు, చుట్టుపక్కల ఎవరూ లేరు. హెల్ప్ ఇంకా ఏడుపులు అరుపులు. దీని అమ్మ జీవితం. ఒక ఫారెస్ట్, 2 లవర్స్. వీళ్ళకి సిటీలో రోడ్డు మీద నడిస్తే బోర్ కొడుతుందని ఎవరూ లేని అడవిలోకి హైకింగ్కి వెళ్తారు. అక్కడ ఎంట్రీ ఇస్తాడు మన డాలీ మామ. ఒక పగిలిపోయిన పింగాణి బొమ్మ మాస్క్ వేసుకొని చేతిలో పార పట్టుకొని వస్తాడు. ఏమైనా పొలంలో మట్టి తవ్వుకుంటాడంటే అది లేదు. స్లాషర్ మూవీస్ అంటే నాకు ఇష్టమే, కానీ కనీసం ఒక లాజిక్, ఒక మ్యాజిక్, ఒక స్టోరీ అని ఉండాలి కదా. ఒక పగిలిపోయిన పింగాని బొమ్మ మాస్క్ వేసుకొని చేతిలో పారబట్టుకొని ఒకటే నరుగుడు. అసలు వాడు ఎందుకు నరుగుతున్నాడో వాడికైనా తెలుసా? ఎక్కువ క్యారెక్టర్స్ కూడా ఏం లేవు. ఉన్నదే 3 4 తీస్తారు అంతే. IMDbలో దీనికి 5 రేటింగ్ ఉంది భయ్య. నాకు తెలిసి ఆ 5 రేటింగ్ ఇచ్చిన వాళ్ళు డైరెక్టర్కి బంధువులు అయి ఉంటారు, లేదా వాడితో పాటు కూర్చొని స్క్రిప్ట్ రాసిన బ్యాచ్ అయినా ఉంటారు. సో నా కష్టాన్ని గుర్తించి నా టార్చర్కి సింపతిగా వీడియోకి ఒక లైక్ వేయండి. ఇలాంటి ఆణిముత్యాల నుండి మిమ్మల్ని కాపాడడానికి ఎప్పుడు ముందుంటాను జెన్యూన్ రివ్యూస్తో. మన ఛానల్ నేమ్ తెలుసు కదా, ఓల్డ్ సినిమా వైబ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోకి లైక్ కూడా ఇక్కడ మర్చిపోకండి. రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం ఈ మూవీకి, ఈ ఆణిముత్యానికి 1/5. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.